యుకారియోటిక్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో, యుకారియోటిక్ సెల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ప్లాంట్ సెల్, యానిమల్ సెల్. మళ్ళీ ఈ ప్లాంట్స్లో ప్లాంట్ సెల్ ఏ విధంగా ఉంటుంది, యానిమల్ సెల్ ఏ విధంగా ఉంటుంది, వీటన్నిటి గురించి సెల్ స్ట్రక్చర్స్ మీకు తెలియాలి. అండ్ దాంట్లో ఉన్న ఏదైతే ఉందో అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్ ఆర్గానల్స్, వీటన్నిటి గురించి తెలియాలి. అండ్ ఫంక్షన్స్ కూడా మీకు తెలియాలి. అండ్ ఫస్ట్ అసలు లివింగ్ సెల్ని ఎవరు కనుక్కున్నారు, ఆ తర్వాత నాన్ లివింగ్ సెల్ని ఎవరు కనుక్కున్నారు, ఈ యొక్క సెల్ థియరీ ఏంటి. సో ప్రతి కణం అనేది దాని యొక్క ముందు కణం నుంచే పుడుతుంది, ఆమ్ని సెల్, ఈ సెల్ అనే కాన్సెప్ట్ ఎవరు కనుక్కున్నారు. సో వీటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్, బేసిక్స్ అనేవి మీకు తెలియాలన్నమాట. సో ఆ తర్వాత మీకు సెల్ థియరీ ఏ విధంగా ఉంది, సో ఎవరెవరు ప్రపోజ్ చేశారు, వీటి మీకు తెలిస్తే మీకు బెటర్గా ఉంటుంది. ఆ తర్వాత మీకు లిపిడ్ బైలేయర్ అనే టాపిక్ ఇక్కడ నుంచి చాలాసార్లు బిట్ అడుగుతారు. ప్రతి ఇయర్ మీకు బిట్స్ అనేది ఇక్కడ లిపిడ్ బైలేయర్ నుంచి మీకు ఉంటుంది. సో మనకి ఏదైతే సెల్ యొక్క లేయర్స్, లిపిడ్ బైలేయర్ ఏ విధంగా అది మనకి లోపలికి పంపిస్తుంది, ఓకేనా, ట్రాన్స్పోర్ట్ ఏ విధంగా చేస్తుంది అనే దాని గురించి ఇక్కడ మాట్లాడినప్పుడు. సో శాండ్విచ్ మోడల్, ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్, ఓకేనా. సో శాండ్విచ్ మోడల్ అంటే ఏంటి, ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్ అంటే